వందనాలు తండ్రి. మీ గొప్ప నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై వందనాలు. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మాకు ఇచ్చిన ఈ సహవాసమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవా ఆయన ఈ సమయం మంది ప్రభు ఇంకా రావాల్సిన బిడ్డలను ప్రభు మీరు త్వరగా తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. మా జూమ్ చుట్టూ మీరు కంచి వేయమని వేడుకుంటూ ఉన్నాను. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు. మా దేవ మీకు వందనాలు స్తోత్రాలు. వాక్యం చెప్పనగిన మీదైన దాసుని మా దేవ నాయన తండ్రి మీ సిలువ చాటున మరుగు చేయండి ప్రభు. మీ ఆత్మతో నింపండి ప్రభు. నాయన జీవం కలిగిన మాటలను ప్రభు నాయన మాకు అందించండి ప్రభు. మాలోనికి ప్రవహింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం వినడానికి ప్రభు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. మా ఆత్మలను సిద్ధపరచండి ప్రభు. దేవా నాయన తండ్రి మమ్మల్ని ఉజ్జీవపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు. ఆ దేవ మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. ఆయన చిన్న ఈ సమయాన్నంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభు. మమ్మల్ని అందరినీ ఉజ్జీవపరచండి ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్వరూపన్య ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడిన బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు వైజాగ్కి చెందిన వారు. వీరు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా ఇటీవల పదవి విరమణ చేశారు. యుఈఎస్ఐ పరిచర్య శిక్షణ విభాగానికి జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఏపీఈజిఎఫ్ కార్యదర్శి కూడా సేవలందించారు. బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు జాన్ స్టార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరీ క్రిస్టియన్లో జాన్ స్టార్ట్ గారి దగ్గర శిక్షణ పొందారు. వారు శిక్షణ శిబిరాలు మరియు సమావేశాల్లో నిష్ణాతులైన ఉపదేశకులు. వారి సామర్థిక పాటలు అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించేవారు. ప్రస్తుతం వారు వైజాగ్లోని యూనియన్ చాపల్ బాప్టిస్ట్ చర్చిలో సభ్యులుగా కూడా ఉన్నారు. బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు మరియు రత్న గారులకు 3 వివాహిత పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. జాన్ మరియు కరిలోన్ హస్టన్, ప్రియాంకిత, రవివర్మ, జాషువా మరియు సారా సుషర్. అన్నయ్య గారిని అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు. ప్లీజ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభాలు తెలియపరచుకుంటా ఉన్నాను. ఈ రకంగా మరలా ఈరోజు మన రెగ్యులర్ స్టడీని కంటిన్యూ చేయటానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. మనందరికీ మీకు అందరికీ గుర్తే ఉంటుంది, మనకి సర్మన్ ఆన్ ద మౌంట్ స్టార్ట్ చేసి చదువుతున్నాం మనం. ఫస్ట్ సెక్షన్లో 1 to 12 ఫస్ట్ సెక్షను. ఈ ఫస్ట్ సెక్షన్ని మనం ఏమంటున్నామంటే ఒక శిష్యుని తాలూకు క్యారెక్టర్. డబ్బు పోతే కొంత పోద్దట, హెల్త్ పోతే చాలా పోతుందట, క్యారెక్టర్ పోతే మొత్తం పోతుందట. ఇది జనరల్ మాట, మామూలుగా మనుషులు అనుకునే మాటలు. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని నేను ఐగుప్తు నుంచి విడుదల చేశాను కదా, మీరు ఐగుప్తీయుల్లాగా ఉండకూడదు, నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను కదా ఎక్కడికి, ప్రామిస్డ్ ల్యాండ్, అలాగా కూడా ఉండకూడదు, మీరు డిఫరెంట్గా ఉండాలి.
అని ప్రభు వారు చెప్తున్నారు అనమాట. యూ బి డిఫరెంట్, యువర్ క్యారెక్టర్ మస్ట్ బి డిఫరెంట్. వాళ్ళలాగా మీరు ఉండొద్దు, అటు అన్యుల్లాగా ఉండొద్దు, ఇటు వేషధారులాగా ఉండొద్దు, అటు నటించే శాస్త్రులు పరిచయుల్లాగా ఉండొద్దు, ఇటు తెలియని అన్యజనుల్లాగా కూడా ప్రవర్తించొద్దు. మీ ప్రవర్తన నేను ఎలాగో పరిశుద్ధుడినో మీరు కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండాలి అనే విషయాన్ని ఆ కొండ మీద మోషే ద్వారా ప్రజలకి దేవుడు చెప్పించాడు. అదేవిధంగా ఈ కొండ మీద ఈ మోషే ద్వారా, ప్రభువు ద్వారా ప్రజలకి, మనకి ఈ మాటలు రాయబడి ఉంచినాయి. కాబట్టి కింగ్డమ్ సిటిజన్స్ అంటే దేవుని రాజ్యానికి చెందిన పౌరులు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉండాలి, వారి యొక్క ట్రైట్స్ ఏ విధంగా ఉండాలి, వర్చ్యూస్ ఏ విధంగా ఉండాలి అని చెప్తూ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయన నోటితోనే ఈ మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. 5వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం గనక చూస్తున్నట్లయితే, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిన అని చెప్పి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే మొట్టమొదట క్యారెక్టర్ ఆత్మ విషయంలో దీనత్వం. రెండో క్యారెక్టర్ దుఃఖపడువారు ధన్యులు. అంటే ఏ రకమైన దుఃఖం అనేది కూడా మనం చూసాం. దుఃఖపడువారు ధన్యులు. మూడో క్యారెక్టర్ సాత్వికులు ధన్యులు. మీక్నెస్ అంటే మీక్నెస్ అనేది ఇన్వర్డ్ క్యారెక్టర్, అదనమాట. అంటే పైకి మీక్గా ఉండి లోపల పంచిచ్చేద్దాము అనేది రియల్ మీక్నెస్ కాదు. అది కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పైకి కనబడతాం, చాలా సాత్వికంగా కనబడతాం, లోపల పెద్ద లయన్ ఉంటుంది అనమాట. లోపల లయన్ ఉంటుంది, అది అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ మీక్నెస్ అనేది బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సాత్వికం ఉండాలి. రైట్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నెక్స్ట్ క్యారెక్టర్ నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. నీతి అనేది డిఫైన్ చేసాం మనం. రైచియస్నెస్, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ రైట్ విత్ అదర్స్, అదనమాట. రైట్ విత్ గాడ్ అండ్ రైట్ విత్ సొసైటీ. దట్ ఈస్ బీయింగ్ రైట్ విత్ గాడ్. అది కేవలం యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా దేవునితోనూ సరైన సంబంధం, సమాధానం, మనుషులతోనూ సమాధానం. ఈ రకంగా ఆయన రక్తం ద్వారా మనకి, ఆయన మరణం ద్వారా మన యొక్క పాపాలకి మన శిక్ష ఆయన తీసుకోవటం ద్వారా ఈ మేడ్ us రైట్ విత్ గాడ్ అండ్ ఆల్సో రైట్ విత్ అదర్స్. తర్వాత ఈరోజు మనం కంటిన్యూ చేయాల్సిన క్యారెక్టర్ ఏంటంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు, అదనమాట. బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్. అది ఈరోజు మనం చదవబోతున్నాము. దేవుడు మనకి ఈ క్యారెక్టర్ చదువుతూ ఉండగా మనం తప్పకుండా ప్రతి క్యారెక్టర్ గురించి ఆలోచించాలి. ఇది నాలో ఉందా లేదా? ఒకవేళ లేకపోతే దేవుని సహాయంతో నేను దీన్ని అప్టైన్ చేయాలి. లేకపోతే జస్ట్ మియర్ స్టడీ ఏం యూజ్ లేదు. జస్ట్ స్టడీ చేసి వెళ్ళిపోతే ఏం యూజ్ లేదు. కాబట్టి మన జీవితాలకి వీటిని డైలీ అప్లై చేసుకోకపోతే ఏం సుఖం లేదన్నమాట. మరలా మనం ఈ 5వ క్యారెక్టర్ లేకపోతే 7వ వచనం నుంచి మనం కంటిన్యూ చేయబోతున్నాము. మనకి గ్యాప్ దాదాపు 2 వారాలు వస్తుంది కాబట్టి
మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను మరలా మీకు ఈ చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు మర్చిపోకుండా, ఎవరు నిద్రపోకుండా మెలకువగా ఉండాలని, అలర్ట్గా ఉండాలని నేను ఈ విషయాలు చెప్తా ఉంటాను అనమాట. ఇప్పుడు ఫిజికల్గా అనుకోండి, నా ఎదురుగా ఉంటారు మీరు. ఇప్పుడు ఈ జూమ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఉపయోగం ఏంటంటే చక్కగా ఎవరు ఇంట్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఎక్కడికి వెళ్ళకుండా ఏ సమయంలోనైనా సరే మనం ఎర్లీ మార్నింగ్ పెద్దవాళ్ళైనా చక్కగా వాక్యం వినొచ్చు. అది గ్రేట్ అడ్వాంటేజ్. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే మరి టీచ్ చేసే టీచర్కిని వింటున్న ఆడియన్స్కిని కనెక్షన్ ఉండదు. ఇది ఒక డిసడ్వాంటేజ్. అలాగా కనెక్షన్ లేకుండా చేసి పడేసే డిసడ్వాంటేజ్ చాలా చాలా భయంకరమైంది అది. అందుకని ఎప్పటికైనా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటేనే చాలా బాగుంటుంది. సో మరి మనకి ఇది కూడా దేవుడిచ్చిందే, జూమ్ కూడా దేవుడిచ్చిందే కాబట్టి బెస్ట్గా దీన్ని ఉపయోగించుకుందాం అలర్ట్గా ఉంటూ. ఏమండి 5వ వచనం మనం డీల్ చేయబోతున్నాము. దానికి ముందు ఒక చిన్న మాట స్వరూపు కి నేను మనవి చేసుకునేది ఏంటంటే మీరు నా గురించి చాలా చక్కగా అంటే స్వరూప్ ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటే భలే చేస్తాడే అనిపిస్తుంది అనమాట. నాకు చాలా బాగా చేస్తాడు. అయితే నాకు కొంచెం అది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎవ్రీ టైమ్ అంత లెంగ్తీ ఇంట్రడక్షన్ అవసరం లేదేమో అని నాకు రత్నకి అనిపిస్తుంది. కాబట్టి రంగనాథ్ అన్న వాక్యం చెప్తాడు అంటే సరిపోద్ది. ఎవ్రీ టైము అంత ఇంట్రడక్షన్ అవసరమా అని నాకు అనిపిస్తుంది. చిన్న ఎబ్బెట్టుగా ఉంటుంది. మీరేమనుకోకపోతే కొత్త వారు జాయిన్ అవుతున్నారు అన్నయ్య గారు, అందుకని వాళ్ళ కోసం కొంచెం అదే తమ్ముడు. అదే. ఓకే. వారి కోసం కొంచెం 2, 3 మాటలు చెప్తే సరిపోద్దేమో అనుకుంటున్నాను స్వరూపు. మీరు బాగా చేస్తున్నారు. వి ఆర్ థాంక్‌ఫుల్ టు యూ. చాలా చక్కగా నేను కూడా అనుకున్నాను. అయ్యో! ఈ స్వరూప్‌లా చేయాలా ఇంట్రడక్షన్ అనేది చాలా చక్కగా అన్నీ చెప్పాలి. భాష కూడా చాలా బావుంది నీది. ఆహ్, 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 ఓకే. మరి అది నా అబ్జర్వేషను. మిగతాది మీకు అప్పగిస్తున్నాను. ఓకే స్వరూప్. హ్మ్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ 5వ వచనం 5వ క్యారెక్టర్ నుంచి మనం ముందుకు వెళ్తాం. ఎవరైనా కొంచెం చెప్తారండి? లాస్ట్ టైం మనం ఏమి స్టడీ చేసామో నాకు గుర్తున్నంత వరకు చిన్న హోంవర్క్ కూడా ఇచ్చినట్టు గుర్తు నాకు. నీతి కొరకు ఆకలి దప్పులు గల ధన్యులు దాని మీద చెప్పారు బ్రదర్. మరి నీతి లీగల్ రైచియస్నెస్ కలిగి ఉండాలని. అది అయిపోయిందమ్మా. ఆ క్యారెక్టర్ అవును. అయిపోయింది. సో కనికరం గలవారు ధన్యులు వారి కనికరం పొందుదురు అనేది స్టార్ట్ చేసాం. మర్చిపోయారు. అవును. ఓకే. మీకు నేను ఒక లెమెంటేషన్స్ నుంచి ఒక హోంవర్క్ ఇచ్చాను. విలాప వాక్యాల నుంచి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. హోషేయ 6:6 కూడా చెప్పారు బ్రదర్. వెరీ గుడ్. హోషేయ 6:6, లెమెంటేషన్స్ 3:23, సామ్ 85 ఇవన్నీ మనం రిఫర్ చేసి మిమ్మల్ని చదివి రమ్మన్నాను. మీరు కొంతమంది గుర్తుపెట్టుకున్నారు. ఐఎమ్ గ్లాడ్. చాలా సంతోషం. కొంతమంది జ్ఞాపకం చేసుకుని వచ్చారు. సో ది మెర్సీ అంటే కనికరం గలవారు ధన్యులు. వారు కనికరము పొందుదురు అంటే దాని అర్థం ఏంటంటే ఇఫ్ యు షో మర్సీ యు విల్ రిసీవ్ మర్సీ. అంతే సింపుల్. సో ధన్యులు అన్నప్పుడు సంతుష్టులు అని దాని అర్థం. ఇఫ్ యు షో మర్సీ యు విల్ రిసీవ్ మర్సీ అదనమాట. ఏ స్టోరీ నుంచి మనం ఈ మాట చెప్పుకోవచ్చు? యేసు ప్రభు చెప్పిన ఒక మంచి స్టోరీ నుంచి ఈ మాట చెప్పుకోవచ్చు. ఏంటి ఆ స్టోరీ?
లాజరు ధనవంతుడు బ్రదర్. కాదు, ఒక స్టోరీ చెప్పాడు యేసు ప్రభువారు. అంటే నువ్వు ఎలాగో నీ పట్ల నేను మెర్సీ చూపించానో, బయటికి వెళ్ళి నువ్వు ఇతరుల పట్ల మెర్సీ చూపించాలి, కర్ర తీసుకోకూడదు. నిన్ను కర్ర తీసుకుని ఉంటే ఈ పాటికి ఏమైపోదువో. అప్పు ధనాన్ని తీసుకున్న అచ్చి ఉన్న వారిని క్షమించిన అప్పు వ్యక్తి. ఎగ్జాక్ట్లీ. అప్పు 50 అప్పు ఇచ్చి క్షమించాడు. వెరీ 500 గుడ్, వెరీ గుడ్ దేవుడు స్టోరీ. క్షమించినాడు కానీ ఆ వ్యక్తి వెళ్ళి క్షమించలేదు. ఆ వ్యక్తి దగ్గర తీసుకున్నాడు. కరెక్ట్, కరెక్ట్. దీన్ని బట్టి ఈ స్టోరీలో మరి ఏం చెప్పొచ్చు? ఆ స్టోరీ అంతట్లో ఒక మాటలో ఆయన క్షమించాడు కాబట్టి మనం కూడా క్షమించే వెరీ గుణం గుడ్, కలిగి వెరీ ఉండాలి. గుడ్. సో ఐ రిసీవ్ ఫర్గివ్నెస్, దేర్ఫోర్ We have to forgive. ఫర్గివ్ అదర్స్. అదనమాట. బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్, అందులో ధన్యత ఉందంట. అలాగే ఐ హావ్ రిసీవ్డ్ మర్సీ 7వ వచనం ప్రకారంగా దేవుని పట్ల నేను కనికరం పొందాను, కనికరం తీసుకున్నాను. నన్ను కర్ర పట్టుకుని నన్ను దేవుడు జడ్జి చేయకుండా కనికరం చూపించాడు. యాక్చువల్గా కర్ర పట్టుకోవచ్చు నన్ను, నా విషయంలో కాలర్ పట్టుకోవచ్చు నన్ను దేవుడు. కాలర్ పట్టుకోకుండా నన్ను కనికరించిన దేవుడు. అంత కనికరం నేను రిసీవ్ చేసుకున్న తర్వాత నేను ఇతరుల దగ్గరికి వెళ్ళి కర్ర పట్టుకుంటే ఎలాగా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి సార్? క్షమించాలి సార్. కనికరం చూపించాలి. ఇక్కడ మనం కనికరం గురించి మాట్లాడుతున్నాం. మహా కనికరం చూపించాడు మన మీద ఆయన. ఒకప్పుడు పాపులమై ఉండగా, చచ్చిన వారమై ఉండగా మన పట్ల కనికరం చూపించాడు. మనంతట మనం బాగు చేసుకోలేని ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో మనల్ని మర్సీ చూపించాడు. మన దగ్గరికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు, నా కోసం చనిపోయాడు, నా చావు తీసుకున్నాడు. అంత కనికరం చూపించిన నా పట్ల కనికరం చూపించినప్పుడు నేను అంత రిసీవ్ చేసుకున్నాను. నేను మరి కనికరం చూపిస్తున్నానా, కత్తి చూపిస్తున్నానా, కర్ర చూపిస్తున్నానా? కనికరమా, కర్ర? కనికరం. మరి ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి. ఇంత కనికరాన్ని రిసీవ్ చేసుకున్న నేను ఎలా కాలర్ పట్టుకోగలను? నేను ఎలాగా నా భార్య యొక్క కాలర్ నేను పట్టుకోగలను? హౌ కెన్ ఐ హోల్డ్? నేనేం చూపించాలి మరలా తిరిగి? ఇన్ రెస్పాన్స్ టు ద మర్సీ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, వాట్ షుడ్ ఐ షో టు మై వైఫ్ ఆర్ మై హస్బెండ్? ఏం చూపించాలా? కనికరం చూపించాలా? యా. కాబట్టి బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్, బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్, దే రిసీవ్ ద మర్సీ. గుర్తుపెట్టుకుందాం, దేవుడు నా పట్ల కనికరం చూపించాడు కాబట్టి నేను రెస్పాండ్గా నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీద నేను కనికరం చూపించకపోతే నేను దేవుడి దగ్గర నుంచి ఎలాగ రిసీవ్ చేసుకోగలను ఆ కనికరాన్ని? మరలా ఏ మొహం పెట్టుకుని దేవా నన్ను కనికరించి అనగలం? దేవుడి దగ్గరికి వెళ్ళి లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ అంటాం. బట్ మరి వెంటనే ఆ మాట మనకు తగులుతుందే. హ్యావ్ యూ షోన్ మర్సీ టు అదర్స్? యు ఆర్ ఆస్కింగ్ మీ టు షో మర్సీ. ఆ స్టోరీ గుర్తుపెట్టుకుందాం. ప్రభు చెప్పిన స్టోరీ. ఎంతో రుణం కొట్టేశాడు ప్రభు వారు. అతనిదే కొంచెం రుణం ఉంది వీడి టువర్డ్స్ దిస్ జెంటిల్మెన్. వెళ్ళి వాడిని గుంజుతున్నాడు కాలర్ పట్టుకుని. మనం ఆలోచించుకోవాలండి, ఆలోచించుకోవాలి. సో వీ లివ్ ఇన్ ద సొసైటీ బిల్డ్ అప్ ఆన్ మెరిట్ రాదర్ దాన్ మర్సీ. అదనమాట.
ఈ లోకంలో మర్సీ కంటే మెరిట్ చూస్తున్నాం అనమాట. ఇతను యోగ్యుడా, యోగ్యతను బట్టి అతనికి ట్రీట్మెంట్. కానీ నాకు ఏ యోగ్యత లేదే, నా పట్ల మర్సీ చూపించాడు. ఏ కారణం లేదే, నా పట్ల మర్సీ మనం కూడా వితౌట్ ఎనీ డిస్పారిటీ అదనమాట, వితౌట్ ఎనీ మెరిట్ అదనమాట. ఈ కేసులో మెరిట్ ఉంది కాబట్టి నేను మర్సీ చూపిస్తాను, ఈ కేసులో మెరిట్ లేదు కాబట్టి నేను మెర్సీ చూపించను. దట్ ఇస్ నాట్ కరెక్ట్. మెరిట్ని బట్టి కనుక దేవుడు మన పట్ల మర్సీ చూపించుంటే ఈ రోజు అసలు నేను మీతో ఇక్కడ ఉండేవాడిని కాదు, నేను భ్రష్టుణ్ణి అయిపోతుంది. గాడ్ ఈజ్ మర్సిఫుల్, గాడ్ ఈజ్ మర్సిఫుల్. కాబట్టి నేను ఇతరుల పట్ల కూడా నాకు చూపించినటువంటి ఆ కనికరాన్ని బట్టి నేను బిహేవ్ చేయాలి. Blessed are the merciful. That is God's expectation. సో దేవుడు ఎలాగో మెరిట్ బట్టి కాకుండా ఆయన యొక్క మెరిట్ లేని నాకు ఆయన మర్సీ చూపించాడో, నేను ఇలాగా మెరిట్ లేకుండానే మర్సీ చూపించాలి. కానీ వరల్డ్ ఏం చేస్తుందంటే మర్సీ మెరిట్ని బట్టే ఎన్నో కేసులు ప్లీడ్ చేస్తున్నారు కొంతమంది. పాపం అస్సలు కనికరం అస్సలు ఉండలేదు సిస్టంలో, జ్యుడిషియరీ సిస్టమ్ కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ. లోకం అలా ఉంది. సో యేసు ప్రభు రోజుల్లో కూడా రోమా ప్రభుత్వం కూడా ఇంతే పద్ధతి. నాట్ మెరిట్, నాట్ మెర్సీ, ఓన్లీ మెరిట్. దట్ ఈస్ ద రోమన్ గవర్నమెంట్స్ ఆపరేషన్ డైనమిక్స్. అయితే మెర్సీ అనేది మాత్రం ముందుకు వస్తుంది, యాక్షన్ తీసుకుంటది, కంపాషనేట్గా ఉంటుంది. వాడు డిజర్వా కాదా అని చూడదు, యాక్షన్లో జంప్ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు నేను వాళ్ళతో ఐడెంటిఫై చేసుకోవటం ఇట్ ఈస్ ఇట్ డిజర్వ్ అనుకోలేదు. ఈ జంప్డ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ జంప్డ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ నీడీ వరల్డ్. అదనమాట. ఏమాత్రం మెరిట్ లేని మనుషుల దగ్గరికి వచ్చాడు ఆయన. ఎప్పుడైతే మనం ఇలాంటి మెర్సీ ఇతర పట్ల చూపిస్తామో దేవుని ప్రతినిధులుగా ఉంటాం. మనం దేవుని ప్రతినిధులుగా ఉంటాం. ఇంట్లో భర్త దేవుని ప్రతినిధి, ఇంట్లో భార్య దేవుని ప్రతినిధి కనికరం చూపించే విషయంలో. ఆర్ వి ద ఏజెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ షోయింగ్ మర్సీ టు అదర్స్? ఒకవేళ కనుక నేనే కనుక జడ్జి చేస్తే మీరు లయమైపోతారు. చూడండి ఒకసారి ఆ లెమెంటేషన్ పుస్తకంలో ఆ మాటలు 3:23లో ఏమని ఉందో. 3:23 అంటే 22లో కూడా ఉంటది. చదవండి చతురమ్మా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన మర్సీ మన పట్ల లేకపోతే నిర్మూలం అయిపోదాం అంటున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా మొత్తం నిర్మూలం అయిపోదాం. చదవండి బ్రదర్, ఇర్మియా మాటలు. హలో, 3:22-23 చదవండి. విలాపవాక్యం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆమేన్. ఏం మాటలో అవి కదా, ఏం మాటలో పాట కూడా రాసుకున్నాం దాని మీద. గుర్తుందా ఎవరికన్నాను దీని మీద రాసిన పాట?
కృపా సత్య సంపూర్ణ. ఇంగ్లీష్ పాట ఒకటి ఉందన్నమాట. Great is thy faithfulness. యా, గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ ఎవ్రీ మార్నింగ్ డే బై డే. డే బై డే యువర్ మర్సీస్ ఆర్ అపాన్ మీ. అసలు నిజంగా ఆ ప్రతి ఉదయం ఆయన విశ్వాస్యత, అంటే సూర్యుడు ఏ విధంగా ఫ్రెష్గా మన మీద ఆ కాంతిని ఇస్తాడో, అలాగే ప్రతి ఉదయం కూడా ఆ నిన్నటి విషయాలు గుర్తుపెట్టుకోకుండా, అదనమాట, మనసులో పెట్టుకోకుండా దేవుడు నా పట్ల ఆ వాత్సల్యతను చూపించకపోతే నేను అసలు ఆయన ముందు నిలబడే అలా అర్హత లేదు నాకు. ఉదయకాల సమయంలో అర్హత లేదు. యువర్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయం ఎంతో ఫ్రెష్ గా ఆయన వాత్సల్యత నా మీద పుట్టుకొస్తుందంట. షోయింగ్ హిస్ మర్సీ ఎవ్రీ మార్నింగ్. నిన్న జరిగిన పిచ్చి పనులన్నీ కూడా ఆయనకు గుర్తు. అయినా సరే వాటిని క్షమిస్తూనే వాత్సల్యత చూపించే దేవుడు, కనికరిస్తూనే వాత్సల్యతను చూపించే దేవుడు. వాట్ ఎ గాడ్ వి హ్యావ్. కాబట్టి ఈ లెమెంటేషన్స్ 3rd chapter 22-23 ప్రకారంగా మనం ప్రతి ఉదయం ఆయన్ని ఎదుర్కోవటానికి భయపడక్కర్లేదు. ఆయన దగ్గరికి క్షమాపణతో వెళ్ళినప్పుడు, మార్చుకోవటానికి ఇష్టపడినప్పుడు, ఎంతటి మెరిట్ లేకపోయినా ఆయన మర్సీ కోసం వేడుకున్నప్పుడు, ఈజ్ ఎ మర్సిఫుల్ గాడ్. మహాకనికరం, మామూలు కనికరం కాదు, మహాకనికరం. సో ఈ రకంగా ఆయన కనికరాన్ని బట్టి ఇక్కడ చూసినట్లయితే మనుషులు క్రిటిసిజం చేసినా సరే యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి మార్జినలైజ్డ్ పీపుల్తో కూర్చుని భోజనం చేయడానికి ఇష్టపడ్డాడు. పక్కనేమో శాస్త్రులు, పరిచయులు, నువ్వు ఇలాంటి ఒక యూదా కుటుంబంలో పుట్టి నువ్వు అసలు ఏంటి, నువ్వు ఇలాంటి వాళ్ళతోటి మరి నువ్వు కూర్చుని భోజనం చేస్తున్నావు. వాళ్ళకి కొంచెం కూడా కనికరం లేదు వాళ్ళ పట్ల. వాళ్ళు కూడా తప్పిపోయినటువంటి గొర్రెలని అసలు కొంచెం కూడా కనికరం లేదు. అప్పుడే ఈ స్టోరీ చెప్పాడు. ఏ స్టోరీ? 3 స్టోరీస్ చెప్పాడు. అందులో స్టోరీ ఏంటి మీరు చెప్పాలి, లేఖనాలు. అదే అండి, 500 రూపాయలు అప్పు క్షమించినది. అది కాదు, ఆ స్టోరీ అయిపోయింది. తప్పిపోయిన గొర్రె గురించి చెప్పాడు. తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు. అది చెప్పాడు, ఆ స్టోరీ చెప్పాడు అనమాట. అక్కడ లూకా 15 అక్కడ ఆ స్టోరీ చెప్పాడు. వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నా సరే ఈయన కనికరం చూపించాడు వాళ్ళ మీద. మనుషులు ఎప్రిషియేట్ చేయకపోవచ్చండి మనం కనికరం చూపించేటప్పుడు. ఏంటి అలాంటి వాళ్ళ మీద నువ్వు ఇంకా కనికరం చూపిస్తావు? పీపుల్ మే నాట్ అప్రిషియేట్. ఎందుకంటే అక్కడ ఆ స్టోరీలో, ఏ స్టోరీలో 15లో అక్కడ అప్రిషియేట్ చేయలేదు వాళ్ళు. అయినా సరే క్రిటిసైజ్ చేశారు. అయినా సరే అలాంటి దాన్న నేనైతే కనుక నేను ఏలుకోను అన్నయ్య. అర్రర్రే, యేసుప్రభు అలాగనుంటే అసలు మనం నాశనం అయిపోదాం అంటున్నాడుగా ఇర్మియా భక్తుడు. కనికరం, ఆయన కనికరం ఏం చేసిందంటే తప్పిపోయినటువంటి గొర్రెలన్నిటినీ కూడా దగ్గరికి చేర్చింది, ఆయన రాజ్యంలో చేర్చుకుంది. ఆయన కనికరమే. ఇలాంటి వాళ్ళు పక్కన కూర్చోటానికి అసలు అర్హత ఉందా వాళ్ళకి? లేదే. బట్ కనికరం ఏం చేసిందంటే, ఇదిగో పాపులతో, సుంకరులతో కూర్చుని మాట్లాడి వాళ్ళకి పరలోక రాజ్యం గురించి చెప్పేదానికి వాళ్ళతో ఐడెంటిఫై చేసుకున్నది కనికరం. అందుకనే మిషనరీస్ భారతదేశానికి వచ్చారు.
మార్జినలైజ్డ్ పీపుల్తో కూర్చున్నారు. ఎవరు వాళ్ళని చేరదీయకుండా, మెరిట్ లేదని తోసేశారు ఒక పర్టికులర్ కమ్యూనిటీని. అట్లాంటి వాళ్ళ దగ్గరికి చేరారు. కనికరం చూపించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కనికరం చూపించారు. ఇక్కడ కూడా వాళ్ళకి ఆకలేస్తుంటే సబాతును చేసిన దేవుడు, సబాతు మీద అధికారం ఉన్న దేవుడు వెన్నులు తెంచుకోవటానికి అలౌ చేశాడు. కనికరం. లా కంటే కనికరాన్ని పైన పెట్టాడు. ఇక్కడ హోషియాలో ఇంకొక మాట మనం చూసాం. హోషియా 6:6 కూడా రిఫర్ చేసాం. అక్కడ ఏంటంటే సరైన సంబంధాలు లేకుండా ఇతరులతో ఎంత సాక్రిఫైస్ చేసేస్తున్నారో వీళ్ళు ఇశ్రాయేలీలు. దేవుడి దగ్గరికి కావాల్సినవి అన్ని కూడా తీసుకొస్తున్నారు. జస్టిస్ చూపించలేదు. పక్కడిని చాలా ఇరిటేట్ చేసేస్తున్నారు. పక్క వాళ్ళని చాలా ఏడిపించేస్తున్నారు. పక్క వాళ్ళు అంటే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు. అప్పుడు దేవుడు అన్నాడు, అదే హోషియా గ్రంథం తాలూకు వైనం చెప్తున్నాను నేను. అక్కడ కాంటెక్స్ట్ చెప్తున్నాను. సందర్భం అంటారు కదా, నేపథ్యం. హోషియా నేపథ్యంలో పుస్తకం చదివితే తెలుస్తుంది మీకు. సొంత సహోదరుల్ని గుంజుతున్నారంట లంచం తీసుకోవటానికి. అయ్యయ్యో, ఇశ్రాయేలీలు. అలాంటి కాంటెక్స్ట్ లో దేవుడి మాట చెప్పాడు హోషియా ద్వారా. ఏంటంటే నేను బలిని కోరను గాని మీరు బలులు నాకు అక్కర్లేదు కానీ తోటి నీ సహోదరుల్ని మినిమం నేను అది కోరుతున్నాను. అదనమాట. అంటే బలులు ఇంట్రడ్యూస్ చేసింది దేవుడే మరలా. ఎందుకంటే అది ఒక పిక్చర్. అది రాబోయే యేసుక్రీస్తు ప్రభు వారి బలిని గురించి ముందే ఒక పిక్చర్ లో తీసుకొచ్చాడు. కరెక్టే. అది కాంట్రడిక్షన్ ఏం కాదు. కానీ ఒక ప్రక్క బలిస్తూ వాళ్ళు, ఒక ప్రక్క దేవునికి సాక్రిఫైస్ చేస్తూ వారి పాపాల నిమిత్తము, ఇంకొక ప్రక్క కనికరం చూపించకుండా కఠినంగా ఉంటున్నారు సహోదరుల పట్ల. ఆ నేపథ్యంలో ఆమోస్ ద్వారా, హోషియా ద్వారా దేవుడి మాట చెప్పాడు అనమాట. అరే బలి కాదు బలులు ఇస్తున్నారు మీరు, అది కాదు. దానికంటే నేను మిమ్మల్ని మీ దారి నుంచి నేను కోరుకునేది ఏంటంటే, అయ్యా కనికరం. నీ పెండ్లి భార్య కనికరం చూపించు, నీ సహోదరుడి పట్ల కనికరం చూపించు. మేబీ వాళ్ళు నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, మేబీ నిన్ను కష్టపెట్టి ఉండొచ్చు, మేబీ నీకు చాలా ఇబ్బంది కలుగు చేసి ఉండొచ్చు. స్టిల్ మరి అలాంటి నా పట్ల ఆయన కనికరం చూపించాడు కదా, మరి అలాగే నువ్వు కూడా కనికరం చూపించు. ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నావు నువ్వు, ఎంతో మినిస్ట్రీ చేస్తున్నావు నువ్వు, ఎంతో త్యాగం చేస్తున్నావు నువ్వు. మరి తోటి వ్యక్తి మీద కనికరం చూపించకపోతే ఎలాగా? ఇది హోషియా భక్తుడి ద్వారా, ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు ఇవి. నా మాటలు కాదు, నా మాటలు అసలు కాదు. ఈ రకంగా కనికరం ఎందుకు చూపించాలి మనం అంటే, దేవుణ్ణి బట్టి, దేవుణ్ణ నా పట్ల చూపించిన ఆ విశ్వాసతను బట్టి. అదనమాట. అసలు ఒక హృదయం మర్సిఫుల్గా ఎలాగవుద్దండి? ప్రశ్న వేసాను ఇక్కడ, జవాబు చెప్పాల. మన హృదయం కనికరం చూపించే రకంగా ఎలా తయారవుద్దండి? దేవుడు మన పట్ల చూపించిన కనికరాన్ని బట్టి కృతజ్ఞతాభావము మనకు వస్తుంది. దాన్ని బట్టి ఇతరుల పట్ల కనికరాన్ని చూపించవచ్చు. కరెక్ట్, కరెక్ట్. దేవుడి దగ్గర పోవాలా, అదనమాట.
నేను ఒరిజినల్ గా కనికరం చూపించే స్వభావం కాదు నాది, పాప స్వభావం. ఎందుకంటే తెలుసా, మళ్ళీ ఒకసారి గార్డెన్ లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఏ గార్డెన్? ఏదేనా ఆ గార్డెన్ లో తీసుకెళ్తున్నాను. ఏంటంటే అక్కడ అస్సలు కనికరం లేకుండా మాట్లాడా ఆ ఇద్దరు కూడా. ఇదిగో నువ్వు ఇచ్చావు కదా. ఈ స్త్రీ మొట్టమొదట ఏమన్నాడు? పాట పాడాడు 22వ వచనంలో. అక్కడ పాట పాడాడు, నా ఎముకలలో ఎముక నా 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 అన్నాడు. అవునమాట, నా స్త్రీ అన్నాడు. నారి అన్నప్పుడు దువ్వు. అంటే దీని అర్థం ఏంటంటే నా 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 ఎందుకంటే నా భార్య, నా స్త్రీ, నా స్త్రీ, నా నా అన్నాడు ముందు. మరి ఇక పాప స్వభావం ఏం చేసింది అతన్ని? ఈ స్త్రీ అన్నాడు. అప్పుడు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ, ఈ స్త్రీ. ఇప్పుడు నా స్త్రీ పోయి ఈ స్త్రీ అయిపోయింది. కొంచెం కూడా కనికరం లేకుండా నెత్తిమి పెట్టుకుని పట్నం తోసేస్తాం అన్నట్టు మనం. అది మన నేచరు, అది మన నేచరు, అది పాప స్వభావం అది. అందుకనే ఈ సహోదరి చెప్పినట్టు అది దేవుడి దగ్గరికి వెళ్తే తప్ప, దేవుడి దగ్గర పొందుకుంటే తప్ప అదనమాట. ఏ రోజుకి ఆ రోజు దేవా ఎంత కనికరం చూపించావు నా పట్ల, నా హృదయాన్ని ఆ కనికరంతో నింపు అని దేవుని దగ్గర ప్రాధేయపడితే తప్ప ఇతరుల పట్ల అలాంటి కనికరం చూపించలేము. నా పక్కనే ఉన్న నా భార్య పట్ల అలాంటి కనికరం నేను చూపించలేను. అందుకనే పేతురు అన్నాడు అనమాట, బలహీనమైన ఘటమని ఎంచి ఆమెను సన్మానించు, జ్ఞానంతో కాపురం చెయ్యి. తర్వాత పౌలన్న మళ్ళా ఇంకొక పుస్తకంలో కొలసీలు రాసిన పత్రికలో ఏమన్నాడంటే, ఆమెను నిష్ఠూర పెట్టొద్దు, ఆమెని నిష్ఠూర పెట్టొద్దు, కనికరం చూపించు. హోమర్సీ, బలహీనరాలు, ఇంకా ఎక్కువ కనికరం చూపించాలి. ఎన్నో సమస్యలు ఉంటాయి, బలహీనరాలు, ప్రతి నెల సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవి మనకు తెలియదు. ఈ రకంగా మనం ఫస్ట్ ట్రైట్ దేవుడు మరి దేవా నువ్వు నా పట్ల చూపించిన ఆ స్వభావం చూసావు, ఆ కనికరం ప్రభువా నన్ను నింపు అని దేవుడి దగ్గర ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఒక మర్సిఫుల్ పర్సన్ యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే ఒక స్వీట్ అరోమా. యాక్చువల్గా సాక్రిఫైస్ ఎలాగో స్వీట్ అరోమా, అది మర్సీ చూపించడం కూడా స్వీట్ అరోమానే. 1 సమూయేలు 15వ అధ్యాయంలో కథ మీకు తెలుసా? సౌలు స్టోరీలో ఈ సాక్రిఫైసెస్ గురించి ఒక మాట అంటాడు అనమాట దేవుడు. గుర్తొచ్చిందా? చెప్పండి. బలులు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టం. బలులు అర్పించడం కాదమ్మా, బలులు అర్పించడం కాదు. ఆ రోజుల్లో బలులు, ఈ రోజుల్లో కనికరం. ఆ రోజుల్లో బలులు అర్పించాం, ఈ రోజుల్లో దేవుని కోసం ఎన్నో త్యాగాలు చేయటం, అదనమాట, ఎన్నో సాక్రిఫైసెస్ చేయటం. ఇంత త్యాగం చేసి, ఇంత పరిచర్య చేసి తోటి వ్యక్తి పట్ల కనికరం చూపించకపోతే మరి ఆయన కోరుకున్నది సాక్రిఫైసు, పని, లేకపోతే దేవుని కోసం పెద్ద పెద్ద త్యాగాలు, వాటికంటే దేవుడు ఈ చిన్న కనికరాన్ని కోరుకుంటున్నాను అంటున్నాడు. పదే చెప్తున్నాడు. అటు ఓల్డ్ టెస్ట్మెంట్ లోని ఇవే మాటలు, ఇటు న్యూ టెస్ట్మెంట్ లోని కూడా ఇవే మాటలు కనబడుతున్నాయి. కనికరం చూపించమని. Can a Christian be prosecuting attorney? ఎప్పుడు కూడా మనం కనికరం ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే వీఆర్ జడ్జిమెంటల్ అదనమాట. ఏదో ఉంటది లోపల నాకు,
దాంతో ఆయన్ని నేను చాలా జడ్జిమెంటల్ గా ఉంటాను అనమాట. ఐ డోంట్ నో మీకు ఈ మాట అర్థం అవుతుందో లేదో. ఐ ఆల్వేస్ బి జడ్జిమెంటల్. అదనమాట. ఒక జడ్జి గారు కుర్చీలో కూర్చుని నేను జడ్జి చేస్తూ ఉంటాను మనుషుల్ని. మరి కనికరం ఎక్కడ ఉంటుంది? ఆయనే జడ్జ్, నేను కాదు. చూద్దాం తర్వాత ఈ శర్మనంద మౌంట్ లో చాలా కాలం తర్వాత, ఇంకా కొన్ని నెలల తర్వాత ఈ మాట చూడొచ్చు, జడ్జింగ్ అనేది. సో ఈ రకంగా మనం ఫ్రీగా సాల్వేషన్ని రిసీవ్ చేసుకున్నాం, కనికరాన్ని రిసీవ్ చేసుకున్నాం. మీరు అన్నట్టు మరి అలాంటి కనికరం ఇతర పట్ల చూపించాలనేది మనకి క్రిస్టియన్ డైనమిక్స్ అది. సో కంపాషన్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ డీల్స్ విత్ దేర్ పెయిన్, మిజరీ, డిస్ట్రెస్ విచ్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ సిన్. పాపానికి ఫలితంగా, పాపం వల్ల వచ్చేటటువంటి ఆ పెయిన్ కానీ, మిజరీ కానీ, డిస్ట్రెస్ కానీ మరి చూచి మనం ఇతరుల మీద కనికరపడాలి. ఎక్స్‌ప్లాయిటేషన్, దోచుకోవటం అన్నమాట. ఈ రోజుల్లో ఒకరినొకరు దోచుకోవటం, ఒకరినొకరు కొట్టటం, చంపటం, అది చాలా పరిపాటి అయిపోయింది. మర్సిలెస్. నేను ఒక వీడియో చూశాను. అమ్మ ఏం కొడుతున్నారో కొంతమంది పాస్టర్లని, బాబోయ్ నేను చూడలేకపోయాను. అలాగుంది లోకం. అలా ఉంది. అసలు కనికరం ఉంటుందా వాళ్ళకి? వాళ్ళ హృదయాల్లో అయ్యయ్యో అనిపించింది నాకు. అలాగే ఒక అబ్బాయిని కనికరం లేకుండా డబ్బులు తీసుకుంటే తీసుకుపోయారు, 4 తన్నేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఈ స్టోరీ ఎక్కడ చూస్తాం మనం గాస్పల్స్ లో? మంచి సమరయుని కథ. కరెక్ట్. డబ్బులు తీసుకుంటే పర్స్ తీసుకుపోయి ఆయన వదిలేసిన బాగుడు. ఓ పక్క పర్స్ తీసుకుపోవటంలో అన్యాయం, అక్రమం, మళ్ళీ కొట్టటం ఇంకా అక్రమం. ఇలా ఉంది లోకం. ఎక్కడికక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్, ఎక్కడికక్కడ వైలెన్స్, ఇలా ఉన్నది లోకం. అటు బయట అలాగే ఉంది, ఇది క్రైస్తవ లోకం అలాగే ఉంది. కాబట్టి ఈ స్టోరీలో చెప్పినట్టు మరి అలాంటప్పుడు మరి అలాగా అతను అలాంటి దెబ్బలకి, అలాంటి కఠినమైన ఆ రకమైన వైలెన్స్ కి గురయ్యి దెబ్బలకి పడి ఉన్నారనమాట. పాపం ఎంత మనుషుల్ని ఎంత కష్టంలోకి నెట్టేస్తుందో, ఇతరులని పెయిన్ లోకి నెట్టేస్తుందో పాపం. అలాంటి పరిస్థితి మనం చూసినప్పుడు ఈ స్టోరీలో ముగ్గురు వెళ్తారనమాట. ఒక ఆయన ఏంటి, యాజకుడు, ఆ లేవీయుడు, నెక్స్ట్ సమరయుడు. యాజకుడు, లేవీయుడు, సమరయుడు. ఎందుకంటే యాజకుడు నాకు సంబంధించినడు కాదు అనుకుంటాడు. లేకపోతే ఆయన ముట్టుకుంటే నేను మళ్ళీ అన్ని స్నానాలు ఇవన్నీ ఏంటి అవి ఉంటాయి కదా, మడి తడి, వాళ్ళకి ఆయన ముట్టుకుంటే మళ్ళీ నాకు మడి తడి అయిపోద్ది, మళ్ళీ ఇవన్నీ చేయాలి, రిచువల్స్ చేయాలి. అయితే రిస్క్ అన్నా తీసుకోరు. లేదు అంటే అది మావాడు కాదు, మావాడిని అయితేనే నేను రెస్పాండ్ అవుతాను, నాకు సంబంధించినోడు కాదు. కానీ కనికరం ఏం చేస్తుందంటే ఇట్ క్రాసెస్ ఆల్ ద బ్యారియర్స్. అన్ని మరచును. కాదు, అన్ని అది కాదు. బ్యారియర్స్ అంటే అది కాదు. అన్నిటినీ కనికరం ఏం చేస్తుందంటే అన్నిటినీ అన్నిటిని అధిగమిస్తుంది. ఇట్ క్రాసెస్ ఆల్ ద బ్యారియర్స్. నేను ఈ స్టోరీలో నుంచే మాట్లాడుతున్నాను, మరలా నా సొంత మాటలు చెప్పదలుచుకోలేదు. మర్సీ క్రాసెస్ ఆల్ ద బ్యారియర్స్. అన్నిటినీ తాళును. ఓహో, ఇదేదో తప్పు చేసి ఉంటాడు, ఎక్కడో ఎవరిదో కొట్టేసి ఉంటాడు, అందుకని వీడిని కొట్టేశారు. మన అనవసరమైనటువంటి జడ్జిమెంట్లు,
మర్సీ క్రాసెస్ ఆల్ ద బ్యారియర్స్. రెండోటి ఏంటంటే ఆ అబ్బాయిని మరి ఆ సమరయుడు తీసుకెళ్ళి, అంటే అన్ని క్రాస్ చేశాడు సమరయుడు. ఎందుకంటే తన కల్చర్ని క్రాస్ చేశాడు, తన పని వెళ్తున్నాడు, పని మీద పోతున్నాడు, అది కూడా క్రాస్ చేశాడు, తన అవసరాలను క్రాస్ చేశాడు. సో మెర్సీ క్రాస్డ్ ఆల్ ద బ్యారియర్స్. అంతేకాకుండా సో టైం తీసుకున్నాడు, తను ఎక్కించుకున్నాడు, ఆ ఒక కంఫర్టబుల్ ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఆ కావలసిన పేమెంట్ కూడా తను చేయటానికి ప్రిపేర్డ్గా ఉన్నాడు. దీన్ని బట్టి ఏంటంటే మర్సీ ఇట్ ఎక్స్టెండ్స్ టైం అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ కాస్ట్. మర్సీ ఈజ్ కాస్ట్లీ. మర్సీ ఈజ్ కాస్ట్లీ అంటాను. సమయం పెట్టాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, చెప్పాలి, కంఫర్ట్ చేయాలి. ఎంత పెయిన్లో ఉన్నాడో దాని నుంచి రిలీఫ్ ఇవ్వాలి, అవసరమైతే తీసుకొచ్చి భోజనం పెట్టాలి, ఆశ్రయం ఇవ్వాలి. ఇవన్నీ ఖరీదైనవి మర్సీ చూపించేటప్పుడు. ఈమె ఇలా చేసింది, అందుకనే వాళ్ళ ఆయన ఇలా చేస్తున్నాడు. పోనీ నో 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 మర్సీ అలా చేయదు. ఆశ్రయం ఇస్తుంది, మాట్లాడుతుంది, కలిసి ప్రార్థన చేస్తుంది, నిరీక్షణ చెప్తుంది. సో కొన్నిసార్లు అండి మనం ఇన్సులేట్ చేసుకుంటామంట. ఇన్సులేట్ అంటే 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 ఇతరుల కష్టాలను చూడకుండా మనల్ని మనం ఇన్సులేట్ చేసేసుకుంటాం. సెన్సిటివిటీ పోద్ది అనమాట. సెన్సిటివిటీ పోద్ది. మేబీ ఆ ముందెళ్ళిన ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఇన్సులేట్ చేసుకున్నారు. ఏమాత్రం కూడా కనికరం లేకుండా ఇన్సులేట్ చేసేసుకున్నారు. ఎగైన్స్ ద పెయిన్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క బాధలు కానీ, కష్టాలు కానీ, ఇతరుల యొక్క పెయిన్ కానీ ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా ఆ రకమైనటువంటి ఇన్సులేట్ చేసుకుని వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. కానీ సమరయుడు అలా దాటి వెళ్ళిపోకుండా ఆగాడు అక్కడ. ఎందుకంటే he was very sensible to others' needs. He was very sensible to others' needs. కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టే కోవకు చెందిన మనుషులు కష్టంలో ఉండొచ్చు. భలేగా అయింది వీళ్ళకి. ఎందుకంటే క్రిస్టియన్స్ బాధ పెట్టారు కాబట్టి వీళ్ళకి తగిన శాస్తి జరిగింది. నో 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 మర్సీ అలా చేయదు. మర్సీ అలా చేయదు. అలాంటి వాళ్ళ పట్ల కూడా మరి హెల్ప్ చేస్తుంది మర్సీ. యేసుక్రీస్తు ప్రభువారు తన్ని కొట్టి తన్ని బాధ పెట్టిన వాళ్ళ పట్ల కూడా కనికరం చూపించాడు. అయ్యా వీళ్ళు చేసేది తెలియట్లేదు పాపం, వీళ్ళకి ఏం చేస్తున్నారు. ఈజ్ ఇట్ నాట్ మర్సీ ఈవెన్ టువర్డ్స్ ద ఎనిమీస్, ఈవెన్ టువర్డ్స్ ద పర్సిక్యూటర్స్? Therefore, show mercy. ఒక మాట అనేయచ్చు కోపంతో, ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ టు షో మర్సీ. మనల్ని తిట్టే వాళ్ళ మీద మర్సీ చూపించడం ఇంకా కాస్ట్లీ. ఆర్ వి విల్లింగ్ టు షో మర్సీ? కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. ఇదిగో, సో మర్సీ క్రాసెస్ ఆల్ ద బ్యారియర్స్ టు రీచ్ అవుట్ హూ ఆర్ ఇన్ నీడ్. అవసరతలో ఉన్న వాళ్ళని రీచ్ అవుట్ అవుతుంది మర్సీ. ఒకవేళ అలాంటి కనికరం లేని క్రైస్తవ్యం అంటే దట్ ఈస్ ఎ హార్ట్లెస్ క్రిస్టియానిటీ అంటాడు ఒక ఆయన. దట్ ఈస్ ఎ హార్ట్లెస్ రిలీజియన్ అంటాడు. మన రిలీజియన్ హార్ట్లెస్ రిలీజియన్ కాదు. మన దేవుడు హార్ట్లెస్ గాడ్ కాదు. కాబట్టి లెట్ us ఆల్వేస్ షో మర్సీ. ఈ కథ కూడా ఆల్రెడీ చెప్పేశాం మనం. ఆడెళ్ళి సారీ సార్ చాలా అప్పుడు పోయి నేను తీర్చలేను, ఐపీ పెట్టేస్తున్నాను అన్నాడు. పోన్లే అయ్యా అన్నాడు యేసుప్రభువారు.
ఇంకొకడు వెళ్ళి సార్ నేను కూడా నష్టపోయిన ఐపీ పెట్టేస్తానంటే అప్పుడు కాలర్ పెట్టేస్తాడు. ఇలా ఉంటది మన జీవితాలు. అలా ఉండకూడదని ప్రభువారు మనకి స్టోరీస్ అన్ని చెప్పాడు. ఇందాక మనం అన్నట్లు వీఆర్ హిజ్ ఏజెంట్స్. మనం ఆయన ఏజెంట్స్ ఈ భూమి మీద. అదనమాట, భూమి మీద ఆయన ఏజెంట్లు మనం. సో అప్పటి పరిసయ్యులు ఏంటంటే మనుషులు, వాళ్ళు మనుషులు సాక్రిఫైసెస్ గురించి, తర్వాత రిచువల్స్ గురించి ఎక్కువ ఫోకస్, కానీ ఇతరుల పట్ల కనికరం లేదు వాళ్ళకి. దట్ ఈస్ అ హార్ట్లెస్ రిలీజియన్. ఈ రకంగా మనం డిసైపుల్స్గా, మరి ఆయన యొక్క ఏజెంట్స్గా మనం ఆయన పట్ల కనికరం చూపించాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర అడగాల్సిన అవసరం ఉంది, ప్రభువా నువ్వు ఎలా కనికరం చూపించావు అలా. నౌ టైం ఫర్ డిస్కషన్. మనం డిస్కస్ చేద్దాం. ఒక ప్రశ్న ఉంది, ఒక 15 గంట 20 నిమిషాల టైంలో మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేయొచ్చు. జీసస్ సేస్ ద మర్సిఫుల్ విల్ బి షోన్ మర్సీ. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కనికరం ఇతరుల పట్ల చూపించిన వాళ్ళు కనికరం పొందుతారు అన్నాడు. దాని అర్థం ఏంటి? అంటే హౌ అవర్ ట్రీట్మెంట్ టు అదర్స్ విల్ ఎఫెక్ట్ గాడ్స్ ట్రీట్మెంట్ ఆఫ్ అస్. ఇది కొంచెం మనం డిస్కస్ చేద్దాం. నౌ టైం ఫర్ డిస్కషన్. మనకు ఎవరైనా హామ్ చేసినప్పుడు వాళ్ళను కనికరించి వదిలేస్తే, క్షమిస్తే, దయ చూపిస్తే వాళ్ళ పట్ల దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. ఓకే, అంటే మన పట్ల దేవుడు సంపూర్ణమైన దయను కనికరం అంతా చూపించాడండి. అందరిని బట్టి మనం క్షమించబడ్డాం. ఎన్ని విధాలుగా తప్పులు చేసినా సరే అవి ఏమీ లెక్క తీసుకోకుండా తను మనల్ని క్షమించాడు. కాబట్టి మనం కూడా ఇతరుల విషయంలో కూడా ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా సాధ్యమైన కనికరపడాలని నేను అనుకుంటున్నాను సార్. కరెక్ట్ అండి, థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. ఇప్పుడు నీ కనికరం ఎవడకు కావాలి అన్నారు అనుకోండి, నాకు అక్కర్లేదు అనే ధోరణిలో మనం అంటే మనం అలా కనికరం చూపించే కొద్దీ మనల్ని చాలా చీప్గా తీసుకుంటున్నారు అనుకోండి. మన పట్ల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, మనల్ని పర్సిక్యూట్ చేసేవాళ్ళు, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలు మీరు లేవనెత్తాలి. మరి నేనే లేవనెత్తున్నాను. కనికరం చూపించడం కూడా ఒకసారి బలహీనత కింద అవుతుందండి. ఎందుకంటే కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎంత వాళ్ళు అనుకుంటారు. కరెక్ట్. అదే మరి నేను నా ప్రశ్న అదే మరి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అందుకే అదే అలాంటివే డిస్కస్ చేయాలంటున్నాను నేను. కరెక్ట్, చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు. కరెక్ట్, మీరు వేసిన ప్రశ్న కరెక్ట్. చేతగాని వాడు కాబట్టి గమ్మునుండిపోయినాడు, ఏం చేయలేకపోయినాడు. వానికి స్తోమత ఉంది గాని భయపడతా ఉన్నాడు అనుకుంటారు. భయం వలన వాళ్ళకు రివెంజ్ చేసుకోలేకపోతున్నాడు. ఇంకోటి ఏంటంటే అదే పనికి మాలిన వాళ్ళు అనుకుంటారు. మరి అలా అనుకున్నప్పుడు మరి ఒక క్రైస్తవుడిగా మన దృక్పథం ఎలా ఉండాలండి? వాళ్ళు అట్లా అనుకున్నప్పుడు మనకేం నష్టం లేదు. యా, కరెక్ట్.
అంటే వాళ్ళు వాళ్ళు ఎలాగ అనుకుంటారు అనుకుంటున్నారు కాబట్టి మనం కనికరం చూపించే విషయంలో తేడా చేస్తామా? అవసరం లేదు. మనం లేదు. మనం చేయాల్సింది మనం మనం కనికరం చూపించే తీరాలి. కరెక్ట్. ఎందుని బట్టి ఎక్కడ చూడగలం ఇది మనం? యేసుక్రీస్తును వెంబడిస్తున్నాం కాబట్టి యేసు ప్రభు ఎట్లా చేశారో అట్లా చేయాలా. ఆయన అట్లా మాదిరి మనకు. చేయాల్సిందే. అదనమాట. మనకి ఎక్కడ స్పష్టంగా కనపడుతుంది అంటే, ఓ ప్రక్క కొడుతున్నారు, తిడుతున్నారు, ఒరే అంటున్నారు. ఆయన కళ్ళ ముందే ఆయన అంగిని చీట్లేసుకుంది అవన్నీ చూస్తున్నాడు ఆయన. క్షమించాలి అయినా సరే. అన్ని చూస్తున్నాడు సిలువ మించి. అరే ఒక మాట చాలు, ప్రభా నువ్వు వాళ్ళని అగ్ని దహించు అని. అసలు అలాంటి ఆలోచనే లేదు ఆయనకి. ఆయన హృదయం అంతా కనికరంతో నిండిపోయింది. దేంతో నిండుంటే అదే బయటకు వస్తుంది కదండి. అవునండి. దేంతో నిండుంటే హృదయం అదే బయటకు వస్తుంది. కాబట్టి మనకు అనిపిస్తుంది మీరన్నట్లు, ఇంక నేను వాళ్ళ పట్ల కనికరం చూపించకూడదు, ఇంకా వాళ్ళని వదిలేద్దాం, గివ్ అప్, లెట్ us గివ్ అప్. ఇతను ఎంత కనికరం చూపించినా ఇతను ఇంకా తిరుగుబడితేనే ఉన్నాడు. కొంచెం కూడా ఇతను బాగుపట్టలేదు. ఇంక అతన్ని వదిలేద్దాం. దేవుడు నన్ను అలా వదిలేసి ఉంటే నేను ఈ రోజు మీ ముందు నేను ఇలా మాట్లాడుండేవాడిని కాదండి. డోంట్ గివ్ అప్ బికాస్ హీ నెవర్ గివ్స్ అప్. కనికరం చూపించే విషయంలో అలసిపోవద్దు, వదిలేయొద్దు వ్యక్తుల్ని. అతను ఎనిమి అన్న అవ్వచ్చు, స్నేహితుడు అన్న అవ్వచ్చు, సొంతవాడైనా సొంతదైనా అవ్వచ్చు, ఎవరైనా కానీ రీచ్ అవుట్. లెట్ us రీచ్ అవుట్. ప్రతి కీడు చేయవద్దు, కీలుకు మేలు చేయాలి. అంతే. కనికరమే. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, ఇంత ఇలా చేస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి నష్టం జరిగితే బాగుండు. నో, కనికరమే. యోహాను సువార్తలో కూడా దేవుడు తన శిష్యులతో చెప్తాడు. ఏం చెప్పాడు? నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నానో అలాగే ఇతరులని కూడా ప్రేమించండి అని చెప్తాడు. అదనమాట. అంటే దాని అర్థం ఏంటి? మనం కనికరం చూపించటానికి కొలబద్ద దేవుడే. దేవుడు ఎలా చూపించాడో అలా చేయాలి. అదనమాట. దేవుడు చేశాడు కాబట్టి చేయాలి. నా దేవుడు చెప్పాడు, నా దేవుడు చేసి చూపించాడు, కనికరం చూపించాడు ఆయన. నేను కూడా కనికరం చూపించాను. అఫ్ కోర్స్ ఆ యోహాను సువార్తలో నేను ఎలా ప్రేమించానో ఒకరినొకరు మీరు అలా ప్రేమించుకోవాలి అనేది ప్రేమ విషయంలో చెప్పాడు. ఇక్కడ కనికరం విషయంలో కూడా అంతే. సో యూ హ్యావ్ రిసీవ్డ్ మర్సీ, దేర్ఫోర్ యూ షో మర్సీ. మరి యేసు ప్రభు వారు ప్రార్థనలో నేర్పించాడు కదా, మరి ఆయన క్షమాపణ పొందే కొద్దీ నేను ఇతరులను క్షమించేటట్టు నాకు సహాయం చేయి అని నేర్పించాడు. అది దేవుణ్ణి అడగాల్సింది, అది ఆటోమేటిక్ గా రాదు. ఇది ప్రార్థన చేసుకోవాలి, ఇది ఆటోమేటిక్ గా రాదు. అదనమాట. ఇట్స్ నాట్ ఆటోమేటిక్. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలా, దేవుని సహాయం కోరుకోవాలా, అలాగే వస్తుంది. ఇంకెవరైనా దీని మీద డిస్కస్ చేస్తే చేయొచ్చు. వై డు యూ థింక్ అవర్ ట్రీట్మెంట్ ఆఫ్ అదర్స్ విల్ ఎఫెక్ట్ గాడ్స్ ట్రీట్మెంట్ ఆఫ్ అస్? The more you show mercy, the more you receive mercy. Simple logic. If I hold mercy, I will be, దేవుడి దగ్గర నుంచి నేను మర్సీని హోల్డ్ చేస్తాడు. ఇంకా రిలీజ్ చేయడం అని, నేను రిలీజ్ చేసే కొద్దీ నాకు రిలీజ్ అవుద్ది మర్సీ. నేను క్షమించే కొద్దీ నాకు క్షమాపణ రిలీజ్ అవుద్ది. నేను ఎలాగ అడుగుతాను దేవుడిని? ఏ ముఖం పెట్టుకుని అడుగుతాను?
నేను ఇతరులను క్షమించకుండా, ఇతరులని పట్ల మర్సీ చూపించకుండా, హ్యావ్ మర్సీ ఆన్ మీ లార్డ్ అని, అది దేవుడు అడగడా మరి మనల్ని? ఊట క్వశ్చన్ చేయడా? నీటి ఊట వలె ఉబుకుతుంది. దేవుడు క్వశ్చన్ చేస్తాడు. యా, therefore let us continuously show mercy on others, even though it is costly, even though ప్రజలు క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ స్టిల్ let us show mercy. కనికరం గలవారు ధన్యులు. నిజమైనటువంటి సంతృప్తి, సంతోషం కనికరం చూపించే విషయంలో ఉంటది, కానీ హోల్డ్ చేసే విషయంలో ఉండదు. లేకపోతే లేకపోతే వాళ్ళని రిటాలియేట్ చేసే విషయంలో కూడా ఉండదు. రిటాలియేషన్ అంటే ప్రతీకారం తీర్చుకోవటం అన్నమాట. ఒక ఆయన అన్నాడు, గాంధీ గారు కుటుంబంలో నుంచి ఒక ఆయన వచ్చాడు, ఒకసారి మాట్లాడాడు. ఆయన ఫ్యామిలీ మెంబర్. భారతదేశంలో మనకున్న ఆ పుస్తకాలు, రిలీజియస్ బుక్స్ అన్నిట్లో కూడా ప్రతీకారం గురించే మాట్లాడుతుంది సార్. అదనమాట, ఇతరుల పట్ల కనికరం చూపించే దాని గురించి ప్రతీకారం తీర్చుకోవాలి. మన కథలో, మన పురాణాలు అన్నీ కూడా ప్రతీకారమే. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి అసలు నిన్ను కొట్టే వాళ్ళకి ఇంకొక చంపివు. ఆయన ప్రతీకారం కాదు, ఆయనది కనికరం. కనికరం చూపిస్తాను నేనంటే నీకేంటో, అది ప్రతీకారం. అది కనికరం కాదు, కనికరం కాదు. అది ఇంకా డిస్కస్ చేయండి అమ్మా, దీని మీద మాట్లాడాలి. చాలా మంది ఉన్నారు, ఎవరు మాట్లాడట్లేదు. యా, చక్కగా దీని మీద డిస్కస్ చేయొచ్చు. లేకపోతే మనం చేతకాటలేదు అంటే ఏం చేద్దాం అని ఆలోచించుకోవచ్చు. నేను ఎందుకు అలాగా ఓ ప్రక్క ఇప్పుడే నేను మార్నింగ్ క్వైట్ టైం చేసుకుని దేవునితో ప్రార్థన చేసుకుని ద వెరీ నెక్స్ట్ అవర్లో నా భార్యను తిట్టేసి అసలు కనికరం చూపించుకోండి, ఇది ఇలాగెందుకుంది, అది అలాగెందుకుంది, అదే అలాగా ఇంట్లో మరి కొంచెం కూడా కనికరం లేకుండా మాట్లాడేసే వైనం లేదంటారా? అప్పుడే హ్యావ్ మర్సీ ఆన్ లార్డ్ అని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ద వెరీ నెక్స్ట్ మూమెంట్లోనే నేను ఇలా చిరాకు పడిపోతే, ఆమె పట్ల, పిల్లల పట్ల కనికరం చూపించకపోతే ఎక్కడ తేడా వస్తుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆలోచించాలి. మీరు మాట్లాడాలి. లేకపోతే ఎంత చదువుకుంది వేస్ట్. మనం ఎంతసేపు చదివింది, మన ప్రాక్టికల్గా మనం ఈ విషయాలు సరి చేసుకోకపోతే. మెరిట్ ఆర్ మర్సీ? క్లోజ్ చేసుకుందాము మరి, ఎవరు మాట్లాడకపోతే. లేదు అంటే ఇంక నేను ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు ద లీడర్, టుడేస్ లీడర్. మీరు డిస్కస్ చేస్తారని ఇది పెట్టాను నేను, టైం ఫర్ డిస్కషన్ అని. యా, కొంతమంది మాట్లాడారు, ఐఎమ్ హ్యాపీ. సో ఇక్కడ మనం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. దేవుని సహాయం కోరుకోవాలి, దేవుని మన్నించమని అడగాలి. Are we going to close or you want to say anything? ఈ విషయంలో ఏమన్నా మాట్లాడతారా, లేకపోతే క్లోజ్ చేసుకుందామా? మనము ఇతరుల పట్ల కనికరం చూపిస్తే మనము దేవుని కృపాసనం దగ్గరికి ధైర్యంగా చేరగలం. Yes, you are right. You are right. మనం ఎన్నిసార్లు ఒక్కోసారి బలహీనమై పడిపోయినప్పుడు దేవుడు మరలా మనల్ని ఆదరించి కనికరించి క్షమిస్తారు. అలాగే మనం కూడా మన ఎదుటి వారిని ఒకవేళ వాళ్ళు మనం చేతకాని వారు అనుకున్నా సరే మనం కనికరించాలి, వాళ్ళు క్షమించాలి. యా, యు ఆర్ రైట్.
యా జడ్జి చేయటం ఈజీ, క్షమించడం, కనికరం చూపించడం చాలా కష్టం. యేసుప్రభు వారు దేవుడు మనల్ని జడ్జి చేయాలంటే ఎన్నో విషయాల్లో జడ్జి చేయొచ్చు, కానీ కనికరం దేవుడి కోసం అది చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను, అవన్నీ మంచిదే. అసలు కనికరం చేయకపోతే ఎందుకు? దట్ ఈస్ హార్ట్లెస్ రిలీజియన్, హార్ట్లెస్ మినిస్ట్రీ. ఇంకా ఎవరన్నా మాట్లాడతారా అండి? మన అనుదిన ప్రార్థనలోనండి కొన్ని కొన్ని సమస్యలతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు అనిపిస్తుందండి, తీర్చిన తర్వాత మనకి ఇమీడియట్ గా మనకి ఒక టెస్ట్ లాగా అదే అలాంటి సమస్య కలిగిన వారు మనకి ఎదురవుతారండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, నిజమేనండి. నేను కూడా అది ఫేస్ చేశాను. దేవుడు మన మధ్య మనకి ఎదురుగా తీసుకొస్తాడు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడతాడు. మీరు అన్నట్లు, అరే నేను చేశాను కదా ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నప్పుడు. కరెక్ట్. మరి అలాంటప్పుడు మరి దేవుడు మనతో మాట్లాడతాడు కదండి. కరెక్ట్. ఇంకా మనకి ఎప్పుడన్నా ఆపదలు వచ్చినప్పుడు దేవుడు ఒక్క మాటతోనే మనల్ని రక్షిస్తాడు, కానీ మనం ఇతరులకు ఆపద వచ్చినప్పుడు కనీసం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కరెక్ట్. ఎస్. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? కనికరం గల వారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. ప్రభు మాటిది. కనికరం లేని వారు కనికరం లేని తీర్పు పొందుతారని దేవుడు చెప్పాడు కదా బ్రదర్. మరి మనం కనికరాన్ని ప్రాక్టీస్ చెప్పటం వేరు, ఆచరించడం వేరు కదా. అది క్రియల్లో చూపించాలంటే అసలు ముందు మనం ప్రాక్టీస్ రోజు దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చెయ్యాలని. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. యా, కరెక్ట్. వెరీ గుడ్. ఇంకా నైస్. దేవుని కనికరమే నన్ను చేరుకుంది ఆఖరికి. ఇంకా అండి? మనం చాలాసార్లు దేవుని నుంచి కనికరం పొందినప్పుడు మన చుట్టూ కూడా అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళు మనకి ఎదురైనప్పుడు మనం జస్ట్ ప్రేయర్ చేసి ఉంటాం, కానీ చేయదగిన మనం పొందిన కనికరాన్ని మనం దాన్ని షేర్ చేసుకోగలిగినట్టు, మనం కూడా ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు దాన్ని మనం ఎలాగైతే కనికరం పొందామో అలాగే వారికి కూడా చూపించేటట్టుగా ఉండాలా. ఎగ్జాంపుల్ స్టడీస్ లో ఫీజెస్ అట్లా ఏదన్నా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ మేలు పొందినప్పుడు వాళ్ళు మనకి అది షేర్ చేసుకున్నప్పుడు మనం వీలైనంత మటుకు మనం కూడా అలా చేయగలిగి ఉండాలి. జస్ట్ ప్రేయర్ చేయమని అడిగినప్పుడు ప్రేయర్ చేయడం మాత్రం కాకుండా లైఫ్ వెరీ నైస్. స్వచ్ఛమైన బుద్ధి ఉండాల, క్లియర్ గా ఉండాల హృదయం కనికరం చూపించాలంటే. జడ్జిమెంటల్ గా కాకుండా. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు మీరు అందరూ కూడా. ఐఎమ్ హ్యాపీ.
ఇలాగూ మనం స్వపరీక్ష డిస్కషన్ చేసినప్పుడు చదివింది ఇంకా సింక్ అవుతుంది అనమాట. గుడ్. ఏమి లేకపోతే మనం క్లోజ్ చేసుకుందామా, లేకపోతే ఇంకెవరైనా మాట్లాడొచ్చు, డిస్కస్ చేయొచ్చు దీని మీద. లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు షో మర్సీ. లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు షో మర్సీ. use every opportunity to show mercy. May God bless. ఆ రకంగా దేవుడు మనల్ని ఆయన కనికరంతో నింపాలి. ఏ రోజుకి ఆ రోజు నింపుకోవాల్సిందే. అన్ని బ్యారియర్స్ ని దాటుకుంటూ వెళ్తుందంట కనికరం. కాస్ట్ పే చేస్తుందంట కనికరం. ఆ కథలో చూసాం. What a God. What a God we have. What a God we have. ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడొచ్చండి. మనం ఇంకా ఎవరు మాట్లాడకపోతే మనం ఇంకా దీన్ని క్లోజ్ చేద్దాము. నేను ఈ రోజు ఎవరైతే లీడ్ చేస్తున్నారో వారికి నేను అప్పగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. మరి కనికరం గల వారు దానిలో వారు కనికరింపబడతారు. మెరిట్ని బట్టి కాదు, మరి మెరిసిన కనికరం కూడా అన్నిటినీ అధిగమిస్తుందని చాలా చక్కని విషయాలు కనికరం గురించి వివరించారు. మరి ఇన్వాల్వ్ అయిన అందరికి కూడా వందనాలండి. చక్కగా మీరు డిస్కషన్ లో పాల్గొన్నందుకు మీకు కూడా వందనాలు. వాక్యం అందించిన రంగనాథం గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. జామి రవికుమార్ గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ మురళీబాబు గారు. చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, మీ ఘనమైన పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల వేళలో చిన్న ముందుగా మీ పదాలు చెంతగా రావడానికి, శ్రేష్టమైన మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామని. అంత పర్యంతం మీ దైన దాసుడు గారిని మీరు పెట్టుకున్నారు. ఆయన వారి ద్వారా ఆయన కనికరం గురించి కొన్ని మాటలు మాకు చెప్తున్నారు. ఆయన మీరు బలిని కోరేవారు కాదు, కనికరాన్ని కోరుకునేవారు కనుక తండ్రి, మేము కూడా మా పట్ల నేను అపరాధం చేసేవారిని క్షమించే వారంగా, కనికరించే వారంగా ఉంటాను సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాము. ఆయన ఈ కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. రాలేక వెనుకబడినటువంటి బిడ్డలను తండ్రి, వారిని కూడా జమ్ములో చేరటానికి సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాం. ఈ జమ్ కుడికిని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినటువంటి బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి జాన్సన్ బట్టి, స్వరూపను బట్టి, జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధమును బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. తేజాన్ని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. అలాగే కోర్ కమిటీ అందరిని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. నాయన మా దేవ, ఆయన అనేక మంది గొప్ప గొప్ప సేవకుల ద్వారా ఆయన దినం మేము ఉద్యోగపడుతున్నాం, బలపడుతున్నాం. ఆయన మీ శ్రేష్టమైన మాటలు దాచిపడినటువంటి నిగూఢమైన సత్యాలను మేము అర్థం చేసుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మాకు సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. ఆయన నా గ్రూపులో ఉన్నటువంటి పెద్ద బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు బాహాటంగా తెలుస్తండి. వారి అక్కర్లో అవసరతలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ, అలాగే అనేక మంది బిడ్డల తండ్రి టీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. వారి వీటిలందరినీ మీరు దర్శించండి, మంచి జ్ఞానాన్ని వారి దయచేయండి. రాయినప్పుడు వారి చేతిని బట్టి మీరే రాయించమని ప్రార్థిస్తున్నాం. నాయన అనేక మంది బిడ్డలు తండ్రి ఎంతో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండి మరి ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలకు తగిన ఫలాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే మరి పర్యాయం మీ దీని ఆస్తులు రంగనాథయ్య గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఆయన ద్వారా ఇంకా మీ పరిచర్య విస్తృతంగా కొనసాగటానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. అలాగనే చేరుకున్న ప్రతిపెట్టిన దీవించి ఆశీర్వదించమని, మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బయలుపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్ఠనామాన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తం పరలోకం ముందు నెరవేరుచున్నట్టు భూమి అందరూ నెరవేరును. మన దినాహారం ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయ వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధన దృష్టి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. మా పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దినాన్ని సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. క్రైస్తలడయ్య గారు ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన బ్రదర్ రంగనాథం గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. ఆ రంగనాథం గారు చెప్పిన వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి, మెసేజెస్ మన యూట్యూబ్ లో. బాబు రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ.